న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేఅవుట్. సో ఈ వీడియోలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేఅవుట్, దట్ ఈస్ లేఅవుట్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ స్కీమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హియర్ దెర్ ఆర్ 3 పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్లో లేఅవుట్ డయాగ్రామ్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ మెయిన్ స్టేజెస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ స్టేషన్. అండ్ ఇన్ థర్డ్ పాయింట్ ఈ కాంపోనెంట్స్ సో ఒక్కొక్కటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ద layout diagram. So this is the layout diagram. The schematic arrangement of a nuclear power station is shown in figure below. So nuclear reactor, heat exchanger, turbine, alternator, grid or bus bars, condenser, cooling towers and river. So these are the important components. Second point, the whole arrangement can be divided into the following main stages: nuclear reactor, heat exchanger, steam turbine and alternator. So in third point, so I am taking these points one by one. Nuclear reactor, it is an apparatus in which nuclear fuel U-235 is subjected to nuclear fission. So ikkada nuclear reactor lo, so if you see the diagram, this is the nuclear reactor. In nuclear reactor lo there is a fission, nuclear fission is happening. So nuclear fission ante emi fission reaction. A typical fission reaction involves uranium 235. సో ఇక్కడ యురేనియం 235ను 92U235ను న్యూట్రాన్స్తో బొంబార్డ్ చేస్తాం అనమాట. సో ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది. న్యూక్లియర్ యురేనియంని వీఆర్ బొంబార్డింగ్ విత్ ద స్లో మూవింగ్ న్యూట్రాన్. ఈ స్లో మూవింగ్ న్యూట్రాన్తో బొంబార్డ్ చేస్తాం. జరిగినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ, ఇట్స్ బ్రేక్స్ ఇంటూ 36Kr92 and 56Ba141 and extra again 3 neutrons plus energy. So this is the energy, high amount of energy is released so by the fission of the uranium. సో ఈ ఫిజన్ జరిగినప్పుడు 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ 36 ఆటమిక్ నెంబర్ 36Kr అండ్ 56Ba అండ్ ఆల్సో 3 న్యూట్రాన్స్. సో ఒక న్యూట్రాన్ బొంబార్డ్ చేస్తే మళ్ళీ రియాక్షన్లో ప్రోడక్ట్స్లో 3 న్యూట్రాన్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ దాంతోపాటు high amount of energy is released. This energy we are using to boil the water and to to produce steam by boiling the water. A nuclear reactor is a cylindrical stout pressure vessel and houses fuel rods of uranium, moderator and control rods. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ స్టౌట్ ప్రెషర్ వెజల్. సో ఏమేమి ఉంటాయి? యురేనియం ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, మోడరేటర్ ఉంటుంది, కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. సో యురేనియం ఈజ్ ఎ ఫ్యూయల్. సో ఫిజన్ రియాక్షన్ జరగాలంటే యురేనియం ఉండాలి, స్లో మూవింగ్ న్యూట్రాన్స్ ఉండాలి. సో న్యూట్రాన్స్ స్లోగా మూవ్ కావాలి, కాబట్టి ఆ మూమెంట్ ఆఫ్ ది న్యూట్రాన్స్ను స్లో చేయడానికి వీఆర్ యూజింగ్ ఏ మోడరేటర్. అండ్ ఇన్ కేస్ కంట్రోల్ చేయడానికి, సో చాలా ఎక్సెస్ న్యూట్రాన్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి అనమాట. ఆ ఎక్సెస్ న్యూట్రాన్స్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ కంట్రోల్ రాడ్స్ ఆ న్యూట్రాన్స్ ఏవైతే ఎక్సెస్ ఉంటాయో, అవసరం లేకుండా ఎక్కువ న్యూట్రాన్స్ ఉన్నాయో, ఆ ఎక్సెస్ న్యూట్రాన్స్ అంతా కూడా ఈ కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇక్కడ మోడరేటర్ పర్పస్ టు స్లో డౌన్ ది న్యూట్రాన్స్, కంట్రోల్ రాడ్స్ పర్పస్ టు అబ్జర్వ్ దట్ ఎక్స్ట్రా న్యూట్రాన్స్. So the fuel rods constitute the fission material and release a huge amount of energy when bombarded with slow moving neutrons. ఈ ఫ్యూయల్ రాడ్స్ సో ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ యురేనియం. ఫ్యూయల్ రాడ్స్లో యురేనియం ఉంటుంది అన్నమాట, ఫిజల్ మెటీరియల్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిజన్ రియాక్షన్ జరుగుతుందో రిలీజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వెన్ బొంబార్డెడ్. ఈ ఫిజన్ రియాక్షన్ జరిగినప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ బొంబార్డ్మెంట్ విత్ స్లో మూవింగ్ న్యూట్రాన్స్. ది మోడరేటర్ ఏం చేస్తుంది ఇప్పుడు? ది మోడరేటర్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫైట్ రాడ్స్ విచ్ ఎన్క్లోజ్ ద ఫ్యూయల్ రాడ్స్. ది మోడరేటర్ స్లోస్ డౌన్ ది న్యూట్రాన్స్ బిఫోర్ దే బొంబార్డ్ ద ఫ్యూయల్ రాడ్స్. సో ఇక్కడ మోడరేటర్ పర్పస్ ఏమి?
న్యూట్రాన్స్ను స్లో చేయాలి. సో వాట్ ఈస్ ద మెటీరియల్ విచ్ వీఆర్ యూజింగ్? గ్రాఫైట్ రాడ్స్ను మోడరేటర్గా యూజ్ చేస్తున్నాము. ఫ్యూయల్ రాడ్స్ను యురేనియంను ఫ్యూయల్ రాడ్స్గా యూజ్ చేస్తున్నాము. అండ్ గ్రాఫైట్ను మోడరేటర్గా యూజ్ చేస్తున్నాము. మోడరేటర్ జస్ట్ స్లోస్ డౌన్స్ ది మూమెంట్ ఆఫ్ న్యూట్రాన్స్. సో దాని తర్వాత ది కంట్రోల్ రాడ్స్ ఆర్ ఆఫ్ cadmium and are inserted into the reactor. Cadmium is strong neutron absorber and thus regulates the supply of neutrons for fission. సో ఇక్కడ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే దే అబ్జార్బ్ ఎక్స్ట్రా న్యూట్రాన్స్. సో ఇక్కడ క్యాడ్మియం అనేది కంట్రోల్ రాడ్స్గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ లోడ్ ఇన్ కేసు డిమాండ్ పెరిగినా తగ్గినా ఆ టోటల్ జనరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ హీట్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేయాలి. సో హీట్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి అండ్ ఎక్స్ట్రా న్యూట్రాన్స్ ఎక్సెస్ న్యూట్రాన్స్ ఏవైతే జనరేట్ అవుతాయో న్యూక్లియర్ ఫ్యూజన్లో అవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి అబ్జార్బ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ cadmium as a control rods. So when the control rods are pushed in deep enough, they absorb most of fission neutrons and hence few are available for chain reaction which therefore stops. ఎప్పుడైతే కంట్రోల్ రాడ్స్ను ఇక్కడ పుష్ ఇన్ పుష్ అవుట్, కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాము లోపలికి పుష్ చేస్తున్నాము లేకపోతే వీఆర్ పుల్లింగ్ అవుట్. సో లోపలికి పుష్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ అబ్జార్బ్స్ ఆల్మోస్ట్ సో ఫిజన్ న్యూట్రాన్స్, ఈ ఫిజన్ న్యూట్రాన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఈ రియాక్షన్ చైన్ రియాక్షన్ను స్లో చేస్తుంది. అంటే హీట్ ఎనర్జీ జనరేషన్ తగ్గుతుంది అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ హౌఎవర్ యాజ్ దే ఆర్ బీయింగ్ విత్డ్రాన్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ ఫిజన్ న్యూట్రాన్స్ కాజ్ ఫిజన్ అండ్ హెన్స్ ది ఇంటెన్సిటీ ఆఫ్ చైన్ రియాక్షన్ ఆర్ హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో ఎప్పుడైతే మనం విత్డ్రా చేసుకుంటామో ఈ ఇందాక ఇన్సర్ట్ చేసింది ఇఫ్ యూ విత్డ్రా ది కంట్రోల్ రాడ్స్ దెన్ చైన్ రియాక్షన్ ఇంక్రీజెస్ సో దట్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇంక్రీజెస్. దేర్ ఫోర్ ఇన్ ఒక సెంటెన్స్లో ఎట్లా చెప్పగలం అంటే ఇప్పుడు ఇది ఆపరేషన్ ఆఫ్ ది కంట్రోల్ రాడ్స్ను ఇక్కడ చెప్తున్నాం అనమాట. బై పుల్లింగ్ అవుట్ ది కంట్రోల్ రాడ్స్ పవర్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్ వెరాజ్ బై పుషింగ్ దెమ్ ఇన్ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్. సో కంట్రోల్ రాడ్స్ను పుల్ చేయడం వల్ల పుల్లింగ్ అవుట్ బయటికి లాగేయడం వల్ల న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో పుషింగ్ దెమ్ లోపలికి నెట్టడం వల్ల పవర్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ డిక్రీజెస్. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ది లోయరింగ్ ఆర్ రేజింగ్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఈజ్ అకంపనీడ్ ఆటోమేటికల్లీ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ లోడ్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ లోడ్ బట్టి స్టీము టర్బైన్ మీద పడాలన్నమాట. ఆ స్టీమ్ కంట్రోల్ ఎలా చేయగలము? ఇక్కడ హీట్ను కంట్రోల్ చేస్తే స్టీమ్ను కంట్రోల్ చేయగలం. అమౌంట్ ఆఫ్ స్టీమ్ ప్రొడ్యూస్డ్ సో డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్. ఆ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ అనేది డిపెండ్స్ ఆన్ ది కంట్రోల్ రాడ్. సో వెదర్ టు పుష్ ఇన్ ఆర్ పుల్ అవుట్ ది కంట్రోల్ రాడ్స్. ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. Heat produced in the reactor is removed by the coolant, generally a sodium metal. The coolant carries the heat to the heat exchanger. So if you see the layout diagram, so ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో జనరేట్ అయిన హీట్ను హీట్ ఎక్స్చేంజర్కు తీసుకోవాలన్నమాట. ఇక్కడ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వీఆర్ యూజింగ్ ఏ మెటల్ టు క్యారీ దట్ హీట్ జనరేటెడ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. So that hot metal carries the heat generated in the nuclear reactor to the heat exchanger. So ఇక్కడ జనరల్గా సోడియం మెటల్ అనే మెటల్ను వీఆర్ యూజింగ్ టు క్యారీ దట్ హీట్ జనరేటెడ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ టు ది హీట్ ఎక్స్చేంజర్. అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ heat exchanger. The coolant gives up heat to the heat exchanger which is utilized in raising the steam. After giving up heat, the coolant is again fed to the reactor. సో ఇక్కడ కూలెంట్ ఏదైతే ఉందో ఇక్కడ దట్ క్యారీస్ ద హీట్ జనరేటెడ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ అండ్ దట్ హీట్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ది హీట్ ఎక్స్చేంజర్. ఇప్పుడు మళ్ళీ ఆ మెటల్ కూల్ అవుతుంది అనమాట. ఆ కూలెంట్ అగైన్ రిటర్న్ బ్యాక్స్ టు ది న్యూక్లియర్ రియాక్టర్. అది మళ్ళీ వెనక్కి వచ్చేసి న్యూక్లియర్ రియాక్టర్కు వస్తుంది. సో నెక్స్ట్ ఈజ్ స్టీమ్ టర్బైన్.
సో హియర్ ఆఫ్టర్ ఇక్కడి నుంచి మిగతాదంతా కూడా ఇట్ ఈస్ సిమిలర్ టు థర్మల్ పవర్ ప్లాంట్. స్టీమ్ టర్బైన్. ద స్టీమ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ లెడ్ టు ది స్టీమ్ టర్బైన్ త్రూ ఏ వాల్వ్. ఆఫ్టర్ డూయింగ్ ఏ యూస్ఫుల్ వర్క్ ఇన్ ది టర్బైన్, ది స్టీమ్ ఈజ్ ఎగ్జాస్టెడ్ టు కండెన్సర్. The condenser condenses the steam which is fed to the heat exchanger through feed water pump. సో ఇక్కడ స్టీమ్ టర్బైన్లో ఏం జరుగుతుంది ఇక్కడ? సో దిస్ ఇస్ ద పార్ట్ స్టీమ్ టర్బైన్. ఇక్కడ జనరేట్ అయిన స్టీమ్ హీట్ ఎక్స్చేంజర్ దగ్గర జనరేట్ అయిన స్టీమ్ను, అంటే ఇక్కడ వాటర్, దెర్ ఇస్ ఎ ఫీడ్ వాటర్ పంప్. ఆ ఫీడ్ వాటర్ పంప్ అంతా కూడా హీట్ ఎక్స్చేంజర్కి వెళ్తుంది అనమాట. ఆ హీట్ ఎక్స్చేంజర్లో ఈ ఫీడ్ వాటర్ పంప్ టేక్స్ దట్ హీట్ ఫ్రమ్ ద హీట్ ఎక్స్చేంజర్ అండ్ కన్వర్ట్స్ టు స్టీమ్. ఈ వాటరు స్టీమ్గా మారుతుంది. ఆ స్టీము నవ్ వీ హ్యావ్ టు పాస్ టు ది టర్బైన్ సో విత్ త్రూ ది వాల్వ్. ఈ వాల్వ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ స్టీమ్ను, ఎంత స్టీమ్ పంపించాలి టర్బైన్కు అనేది. సో ఫైనల్గా టర్బైన్ దగ్గర హీట్ ఎక్స్చేంజర్ దగ్గర జనరేట్ అయిన స్టీము ఫాల్స్ ఆన్ ది టర్బైన్ బ్లేడ్స్. కాబట్టి టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. రొటేట్ అయిన తర్వాత దట్ స్టీమ్ ఒకసారి టర్బైన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాస్టెడ్ స్టీమ్ గోస్ టు ది కండెన్సర్. ఈ కండెన్సర్ దగ్గర ఏం జరుగుతుంది? ఆ స్టీమ్ కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్గా వస్తామన్నమాట. అదే వాటరే మళ్ళీ బాయిల్ చేస్తాం ఇక్కడ. సో ఇట్ ఈస్ సర్క్యులేటెడ్, వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ హియర్. సో హీట్ ఇక్కడ వాటర్ స్టీమ్గా మారుతుంది, స్టీమ్ మళ్ళా కండెన్సేట్ చేసి వాటర్గా మారుతుంది, వాటర్ స్టీమ్గా మారుతుంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ద సేమ్ వాటర్ వీఆర్ యూజింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఏదైనా వాటర్ అమౌంట్ తగ్గితే వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ది రివర్. ఇక్కడ రివర్ పక్కనే ఉంటుంది అన్నమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు దగ్గరగానే దెర్ ఈస్ ఏ వాటర్ అరేంజ్మెంట్. తక్కువైన వాటర్ను వీఆర్ టేకింగ్ ఫ్రమ్ దట్ రివర్. సో ఇక్కడ స్టీమ్ టర్బైన్. దాని తర్వాత ఆల్టర్నేటర్. సో ఆల్టర్నేటర్ దగ్గర ఏం జరుగుతుంది? ది స్టీమ్ టర్బైన్ డ్రైవ్స్ ది ఆల్టర్నేటర్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద అవుట్పుట్ ఫ్రమ్ ది ఆల్టర్నేటర్ ఈజ్ డెలివర్డ్ టు ది బస్ బార్స్ త్రూ ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఐసోలేటర్. So it is again similar to thermal plant. Turbine is coupled to the alternator. It is a coupling part. టర్బైన్ ఏ స్పీడ్తో అయితే రొటేట్ అవుతుందో ఆల్టర్నేటర్ రోటార్ కూడా అదే స్పీడ్తో రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఎక్సైటర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను జనరేట్ అవుతుంది. విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వీఆర్ కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ది బస్ బార్స్ ఆర్ గ్రిడ్ త్రూ ట్రాన్స్ఫార్మర్, ఐసోలేటర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఐసోలేటర్స్. సో ఆ విధంగా వీఆర్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? మనము 11 kV దగ్గర పవర్ను జనరేట్ చేస్తే ఇట్ టేక్స్ టు ది 440 kV. సో ఇట్ స్టెప్స్ అప్ ది వోల్టేజ్. ట్రాన్స్ఫార్మర్ హియర్ వీఆర్ యూజింగ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ దట్ స్టెప్స్ అప్ ది వోల్టేజ్ ఫ్రమ్ 11 kV టు 440 kV. ఆల్మోస్ట్ 40 times వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి ఆ ఎలక్ట్రికల్ పవర్ను హై వోల్టేజ్ దగ్గర ట్రాన్స్మిట్ చేస్తాము. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేఅవుట్. సో ఇక్కడ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్లో లేఅవుట్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ స్టేజెస్, దట్ ఈజ్ న్యూక్లియర్ రియాక్టర్, హీట్ ఎక్స్చేంజర్, స్టీమ్ టర్బైన్ అండ్ ఆల్టర్నేటర్. అండ్ ఇన్ థర్డ్ పాయింట్లో ఈ మెయిన్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట.